హాయ్ గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరుమల పైకి వెళ్ళేదాకా తిరుపతి దగ్గర ఎక్కడ రీచ్ అయ్యాము, ఎలా ఏ టైంకి రీచ్ అయ్యాము అనేది నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. సో ఇది మాకు యాక్చువల్గా సడన్ ప్లాన్. సో మేము ముందే ప్రీ ప్లాన్డ్గా టికెట్స్ అన్ని బుక్ చేసుకొని అలా ఏం వెళ్ళింది కాదు. సో మీరు కూడా ఇలాగ ఏమైనా ప్లాన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వచ్చు అని అనిపించి నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను. మేము విజయవాడ దగ్గర మంగళగిరి నుంచి అరౌండ్ 9:45కి అలాగా బస్లో స్టార్ట్ అయ్యాము. అక్కడ తిరుపతి దగ్గర వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అలా రీచ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. అక్కడ ఎదురుగా మనకి చాలా హోటల్స్ ఆర్ అలాంటివి ఉంటాయి మీరు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే. అండ్ అక్కడే ఇంకొకటి భవన్ కూడా ఉంటుంది ఎక్కడైతే ఈ టికెట్స్ టోకెన్స్ ఉంటాయి కదా. సో ఏంటంటే రీసెంట్గా వాళ్ళు టోకెన్స్ అవైలబుల్ చేశారు. అంతకుముందు కూడా టోకెన్స్ ఉండేవి, బట్ ఆ టోకెన్స్ ఏంటంటే ఆ రోజు దర్శనంకి. బట్ రీసెంట్గా వాళ్ళు ఏం చేశారు, ఈ రోజు ఇచ్చే టోకెన్స్ రేపు దర్శనంకి అనమాట. సో టోకెన్లో రేపటి డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకున్నాం అనుకోండి, రేపు డేట్ అండ్ దర్శనం టైమింగ్స్ లైక్ రేపు హోల్ డేట్ది వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో కింద అక్కడ నేను ఒక భవన్ అని చెప్పాను కదా, బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది. ఆ భవన్లో వాళ్ళు లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది లైన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అంట. మేము ఎప్పుడు అలా తీసుకోలేదు, వెళ్ళలేదు, కానీ అక్కడ కనుక్కుంటే వాళ్ళు అలా చెప్పారు. సో మేమేం చేసాము, మేము కింద నడిచి వెళ్తున్నాం కాబట్టి ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి అల్పిరి దగ్గరికి వెళ్ళిపోయాము. అల్పిరి దగ్గర వెళ్ళడానికి మనకి బస్ స్టాండ్ లోపలికి వెళ్తే బస్సెస్ ఉంటాయి, ఆరెల్స్ మీరు ఆటోలో కూడా వెళ్ళాలనుకుంటే. అక్కడ అల్పిరి దగ్గర దిగేసాం. మేము దిగిన తర్వాత లగేజ్ పెట్టుకున్నాము. సో లగేజ్ ఏంటంటే మనం బ్యాగ్ ఇచ్చేస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు. అండ్ స్లిప్పర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు సపరేట్ ఏదైనా బ్యాగ్లో పెట్టేసుకోండి, బికాజ్ వాళ్ళు సపరేట్ కవర్ కానీ అలాంటివి పైకి పంపించరు. అలా మీరు ముందే ప్లాన్ చేసుకోండి. వాళ్ళు టోకెన్స్ ఇస్తారు సపరేట్గా, ఏ బ్యాగ్ కావాలన్నా ఆ బ్యాగ్స్కి. మళ్ళీ మీరు పైకి వెళ్ళిన తర్వాత అవి కలెక్ట్ చేసుకోవచ్చు. మేము అలా ఇచ్చేసిన తర్వాత అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యాము వాక్ చేయడానికి. సో ఓవరాల్గా 3550 స్టెప్స్ ఉంటాయి కదా అల్పిరిలో. అండ్ మేము అరౌండ్ 7:30కి అట్లాగా స్టార్ట్ అయ్యాము. కింద 7:30కి స్టార్ట్ అయ్యాము, పైన రీచ్ అయ్యేసరికి 10:30 అలాగా అయింది. మధ్యలో జస్ట్ ఒక 10 minutes అలాగా ఆగినట్టున్నాము. సో పైకి రీచ్ అయ్యేసరికి 10:30 to 10:40. అండ్ మీరు అక్కడ రీచ్ అయిన తర్వాత మేము ఐ డోంట్ నో, దేవుడు లక్కీగా మేము ముందేమీ బుక్ చేసుకోలేదు, ఈవెన్ రూమ్స్కి కూడా. అక్కడ చూసుకొని అవైలబుల్ ఉంటే ఏమన్నా తీసుకుందాము అన్న సెన్స్లో. కానీ దేవుడి దయ వల్ల మాకు మా అన్నయ్య పెట్టిన స్టేటస్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీతో తెలిసిన వాళ్ళే. సో అలాగా మాకేంటంటే ఎక్కువ టైం లేదు. సో వాళ్ళు రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో మేము వెళ్ళాము జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి, మాకు కావాలి అని. సో ఫ్రెష్ అయిపోయి మేము వెంటనే అక్కడ ఏవైతే టోకెన్స్ ఆర్ టికెట్స్ ఇస్తారో ఆ టికెట్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి ఎలా అంటే ఫస్ట్ దానికన్నా ముందు మేము వరాహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ వెయిటింగ్ రూమ్లో ఉన్నాము అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఫస్ట్ వరాహస్వామిది దర్శనం చేసుకోవాలి అంటూ ఉంటారు కదా అందరూ. సో అలాగా వరాహస్వామిది చేసుకుందామని చెప్పి జీప్ తీసుకొని ఆ రూమ్ దగ్గర నుంచి వరాహస్వామి దగ్గరికి, టెంపుల్ దగ్గరికి అక్కడ దర్శనం తీసుకున్నాం. వరాహస్వామి దగ్గర లైన్ ఉంది కానీ అది మామూలుగా కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంది. అక్కడ ఒక 1 hour అలా పట్టింది అరౌండ్. అండ్ అది దర్శనం అయిపోయిన తర్వాత వరాహస్వామిది ఎదురుగానే ఫుడ్ ఉంటుంది మనకి. మేము ఆ ఫుడ్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ 2:30 అలా అనమాట. సో 2:30కి అలాగా లంచ్ 3 అలా అయినట్టుంది. అలా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ జీప్ తీసుకొని ఎక్కడైతే ఈ ఫ్రీ టోకెన్స్ ఉంటాయో డైరెక్ట్గా మన ఫ్రీ టికెట్స్లో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, సో అక్కడికి మేము జీప్ తీసుకొని, మీకు జీప్స్ కానీ ఆర్ఎస్ ఫ్రీ బస్సెస్ కూడా ఇప్పుడు అవైలబుల్గానే ఉంటాయి అక్కడ. సో మనకి అక్కడ ఇలాగ ఫ్రీ దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాము అంటే వాళ్ళు అక్కడ డ్రాప్ చేసేస్తారు మనకి. జీప్ అయితే 50 రూపీస్ ఉంది మనం ఎక్కడెక్కి ఎక్కడ దిగినా కానీ. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దిగేసేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉంది, టోకెన్స్ ఉందో ఆల్రెడీ ఫ్రీ దర్శనం అయినా ముందు రోజు తీసుకొని ఉన్నారో ఆర్ఎల్స్ డైరెక్ట్ ఇప్పుడు తీసుకోవడమైనా అనే ఆప్షన్ ఉంది. మేమేం తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అక్కడ మన మొబైల్స్ ఉంటాయి కదా, మన మొబైల్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మొబైల్స్ కాకుండా ఒక బెడ్షీట్ అలాంటివి ఏమన్నా బెటర్ తీసుకెళ్తేనే బెస్ట్ అండి వెయిటింగ్ రూమ్లో ఉండాలనుకునే వాళ్ళు.
సో అక్కడ చలి అయితే అనిపిస్తుంది అండ్ తెలియకుండానే నిద్ర అయితే పట్టేస్తుంది మనకి. అలాగ బెడ్షీట్స్ తీసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ ఆర్ సంచి అలా పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఈ మొబైల్స్ క్యారీ చేసేస్తే వాళ్ళు ఒక టోకెన్స్ ఇస్తారు, అలా వెళ్ళిపోయి రూమ్లో వెయిట్ చేయాలన్నమాట, వెయిటింగ్ రూమ్స్లో వాళ్ళు ఇచ్చే దగ్గర. మేము ఆల్మోస్ట్ 3 o'clock నుంచి 10:55, 11 నైట్ దాకా వెయిట్ చేసాము. అండ్ అది కూడా సాటర్డే అనమాట. సాటర్డే 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 11 దాకా. సో అది చాలా త్వరగా అయింది అన్నారు చాలామంది. ఒక 8 hours దాకా వెయిట్ చేసాము. ఇంకా 11 o'clockకి బయటకు వచ్చాము. కానీ దర్శనం మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళేసరికి, టెంపుల్కి ఇదంతా వాక్ చేసి వెళ్ళేసరికి మాకు 1.5 hour 2 hours అలా పట్టింది దర్శనం అయ్యేసరికి. నేను దర్శనం అయ్యి హుండీ నుంచి ఇటు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక టైం చూస్తే ఎగ్జాక్ట్గా 15 or 16 ఆ టైం అయింది. ఎర్లీ మార్నింగ్, సండే ఎర్లీ మార్నింగ్ 15, 16. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. మనము టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వెళ్తే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోవాలి, అక్కడ లడ్డూస్ ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూస్ తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనం ఈ ఫ్రీ టోకెన్ మీద ఒక ఫ్రీ లడ్డు ఇస్తున్నారు. అండ్ 6 లడ్డూస్ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో 50 రూపీస్వి 6 లడ్డూస్ తీసుకున్నాము. అండ్ 200 రూపీస్వి ఎన్ని వస్తాయి అనేది అడగలేదు, బట్ వాళ్ళైతే ఒక టికెట్కి 6 లడ్డూస్ అని చెప్పారు. లడ్డూస్ తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే మొబైల్స్ ఎక్కడ తీసుకోవాలంటే, ఎక్కడైతే మనం దేవుడు మెయిన్ గోపురం నుంచి బయటకు వస్తాం కదా ఎగ్జిట్లో, ఆ ఎగ్జిట్కి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో, అంటే దేవుడి గోపురం ఎదురుగా స్టెప్స్ ఎక్కేసేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మొబైల్స్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ. అలా రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఏమన్నా పిక్చర్స్ క్లిక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ వచ్చి ఫొటోస్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. మాకు అప్పటికే ముందు వాక్ చేస్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 2:30 అలా అయిపోయింది కదా అని చెప్పేసి మేము ఇంకా మొబైల్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట జీప్ ఎక్కేసి. మళ్ళీ అంటే మేము లాకర్ తీసుకొని ఉన్నాము ఆల్రెడీ, మళ్ళీ అన్నయ్య వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు వాళ్ళు అని చెప్పేసి ముందే లాకర్ తీసుకున్నాం. బట్ బ్యాగ్స్ అయితే మాత్రం అన్నయ్య వాళ్ళ రూమ్లోనే పెట్టాము. కానీ ఆ టైంలో అప్పటికి మొహమాటంగా ఒకసారి కాల్ చేసాము, బట్ లిఫ్ట్ చేయకపోయేసరికి మేము లాకర్ దగ్గరికి వెళ్ళిపోయాము. అట్లీస్ట్ బ్యాగ్స్ అయినా పెట్టుకొని అక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పి ఇంకా లాకర్ దగ్గర లోపలికి కూడా వెళ్ళలేదు, కిందే అక్కడ టేబుల్స్లో ఉంటే అక్కడ వెయిట్ చేస్తున్నాము. తర్వాత అన్నయ్య వాళ్ళే కాల్ చేశారు. అప్పుడు మా బ్రదర్ వెళ్ళేసేసి ఇంకా రూమ్ దగ్గర ఉన్న బ్యాగ్ తెచ్చేసారనమాట. ఇంకా మేము కూడా ఎలాగో కిందకి వెళ్ళిపోదాము అని చెప్పేసి తిరుపతికి. సో మాకు తిరుమల నుంచి 3:30కి అలా అరౌండ్, ఐ థింక్ ఆ టైంలోనే అనుకుంటా, ఇంకా లాకర్ దగ్గర కీస్ ఇచ్చేసేసి అక్కడ నుంచి కిందకి స్టార్ట్ అయిపోదామని బస్సు ఎక్కేసాము. ఏంటంటే అరౌండ్ 1 నుంచి 3 o'clock వరకు ఇప్పుడు పైన తిరుమల నుంచి కింద తిరుపతికి బస్సెస్ ఆపేశారు అని అన్నారు మరి. సో మేమైతే 3:30కి ఎక్కాం. అరౌండ్ 1 hour అలా పట్టినట్టుంది కింద రీచ్ అయిపోవడానికి. సో మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చూసుకొని ప్లాన్ చేసుకోండి. వెయిటింగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బెడ్షీట్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమైనా మీరు కావాలి అనుకుంటే తీసుకొని వెళ్ళండి, కిడ్స్ ఎవరైనా ఉంటే. ఆరెంజ్ ఫుడ్ కూడా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు. మేము వెళ్ళే 2:30 ఆ టైంకి వెళ్ళినప్పటికీ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో 2:30 to 3 ఆ టైం వరకు అనుకుంటా, ఆరెల్స్ 3 to 3:30 అలాగా. మళ్ళీ 5 నుంచి 7 మధ్యలో మిల్క్ సర్వ్ చేశారు. అండ్ నైట్ వచ్చేసేసి 8:30 to 10 ఆర్ 8 to 10 మధ్యలో సాంబార్ రైస్ ఆర్ ఉప్మా అని ఉంది అక్కడ. వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్లో చెప్తూ స్క్రోల్ చేస్తూ ఉన్నారు ఏమేమి ఇస్తారు అనేది. మేము వెళ్ళిన రోజు మాత్రం ఉప్మా సర్వ్ చేశారు. సో ఫుడ్ వర్క్ అయితే ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే మీరు కిడ్స్ మీకేమన్నా ఆకలిస్తుంది అనిపిస్తే ముందే ప్లాన్ చేసుకోండి. కానీ అవన్నీ తీసుకెళ్ళిస్తారా లేదా అనేది తెలియదు, బట్ మా ముందు అయితే చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు. సో ముందే ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. అండ్ వరాహస్వామి దగ్గర ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ పెట్టాను కదా ఇందాక, అది వరాహస్వామి దగ్గర ఉన్న రష్ అండి. అండ్ ఫుడ్కి ఇదంతా కూడా మీరు అక్కడ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. తెలియకపోయినా ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ నా దగ్గర ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను, సో ఇవి నేను నార్మల్గా ఉన్నవి యాడ్ చేస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం. యా, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఇఫ్ పాసిబుల్ లైఫ్లో ఒకసారి ఛాన్స్ ఉంటే వాక్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు వాక్ చేసి వెళ్ళేటప్పుడు చాలా వ్యూ పాయింట్స్ లాగా మోస్ట్ ఆఫ్ ది నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నేను ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆడియో ఇక్కడ వినండి. అక్కడ ఉన్న చిన్న టెంపుల్ దగ్గర సౌండ్ కానీ, ఆ టెంపుల్స్ గంటల సౌండ్ కానీ అంతా కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది.
ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికే ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు నడకదారిలో అలిపిరి మార్గంలో. యా, బట్ ఇఫ్ పాసిబుల్ వెళ్ళని వాళ్ళకి చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి అలిపిరి సైడ్ నుంచి కాకుండా శ్రీవారి మెట్లు అని కూడా ఉంటుంది. కాకపోతే అలిపిరి సైడ్ స్టెప్స్తో కంపేర్ చేసుకుంటే శ్రీవారి మెట్లు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మేము రెండు కూడా వెళ్ళాం, బట్ నాట్ దిస్ టైం. అంతకుముందు ఒకసారి నేను మా మదర్ అండ్ ఫాదర్ వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్ల సైడ్ నుంచి వెళ్ళాము, ఇప్పుడు అలిపిరి సైడ్ నుంచి వెళ్ళాము. సో మీరు కూడా చూసుకొని ప్లాన్ చేసుకోండి ఒకసారి ఎటు సైడ్ వెళ్ళాలి అనుకునేది. యా, థ్యాంక్ యూ గైస్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్, అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. దగ్గరికి లాగా